గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈ వినదగునెవ్వరు చెప్పినాలో 5వ వాక్యం నమస్కారము సంస్కారము. నమస్కారం యొక్క సంస్కారం గురించి, సంస్కారం అంటే తెలుసుగా, నా సంస్కారం గురించి చెప్పే మాట అన్నమాట. చూద్దాం. జలజాతేక్షను దోడి తెచ్చితివి, నా సందేశమును చెప్పి నన్ను నిలవంబెట్టితివి, నీ కృపను బ్రతికితి, నీ ఎంత పుణ్యాత్మకులను గలరే. దీనికి నీకు ప్రత్యుప్రకృతి గావింప నేనేరనం నంజలి గావించెదా, భూసురాన్వియామని సద్బుందు చింతామణి. పోతన గారు చెప్పిన ఈ పద్యమునకు రుక్మిణీదేవి భావావిష్కరణ చేసింది. శ్రీకృష్ణ పరమాత్మకు తాను ఇచ్చిన సందేశము అందించి ఆయన అంగీకరించింది వస్తానన్నారు. రాక్షస నివాసంలో నిన్ను స్వీకరిస్తానని అన్నాడన్న శుభవార్త పట్టుకుని అగ్నిద్యోధనుడు అనే బ్రాహ్మణుడు తిరిగి వచ్చారు. ఆ సందర్భంలో ఆయనను చూసిన రుక్మిణీదేవి చెప్పింది, నా సందేశము సాక్షాత్తుగా పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడికి చెప్పి నన్ను నిలబెట్టావు. నీ దయ వల్ల బ్రతికాను. దీనికి మళ్ళీ ప్రత్యుపకారం చేయడము సాధ్యము కాదు. నేను నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను అన్నది. రుక్మిణీదేవి అంటే సాక్షాత్తు అమ్మవారు అని చెప్పేసి మనకి కృష్ణుడు ఉన్న కాలంలో అంటారనమాట. ఆవిడ ఆవిడకి ఇష్టం లేకుండా పెళ్లి చేసేస్తున్నప్పుడు రాక్షసుడితో ఒక పెళ్లి చేసేస్తారు రుక్మిణీదేవుడికి. ఆవిడకి ఇష్టం ఉండదు. ఆవిడ మనస వాచ కర్మన కృష్ణుడిని దేవుడిగా భావించి ఆవిడికి భార్య అవ్వాలని అనుకున్న తర్వాత చివరి నిమిషంలో ఆ రాక్షసుల యొక్క స్థలంలోనే నేను పెళ్లి చేసుకుంటాను అనే సందేశాన్ని ఈ బ్రాహ్మణుల ద్వారా తెలుసుకునేది. ఇంకా నా జీవితం మీద ఆశ లేక చివరి స్టేజ్లో, అంటే ఇంకా ఆత్మహత్య అన్న రేంజ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, ఆ బ్రాహ్మణులు చెప్పిన మాట వినటం వల్ల ఆవిడకి మనసులో ఆనందం కలిగి కుదుటపడి ఆవిడ చెప్తుంది, నాకు ఇంత ప్రత్యుపకారం చేశారు. ఆవిడ ప్రశ్నకి సమాధానం వచ్చింది కదా, ఇంత ప్రత్యుపకారం చేశారు కాబట్టి నేను మీకు నాకు ఇంత ఉపకారం చేశారు కాబట్టి నేను మీకు తిరిగి ప్రత్యుపకారం ఏం చేయలేను మీరు చేసిన దానికి, కానీ మీకు 2 చేతులైతే నమస్కరించి అంజలి ఘటిస్తున్నాను అని చెప్పి ఆ పద్యం యొక్క భావం. రుక్మిణీదేవి అంటే అమ్మవారే మనకి తెలియజేస్తుంది అనమాట. మనకి ఎవరైనా సంతోషకరమైన మాటలు చెప్పిన పెద్దలైన గురువు అనమాట, ఆయన బ్రాహ్మణుడు ఆయన వాళ్ళని మంచి మాటలు చెప్పినప్పుడు మనం 2 చేతులు ఎత్తి నమస్కరించి వాళ్ళకి అదే పెద్ద సన్మానం లాగా అనమాట. మనస్ఫూర్తిగా 2 చేతులు ఎత్తి నమస్కరించడం అనేది అంత గొప్ప విషయం. నమస్కారం అనేది అత్యంత వైభవంతో కూడుకున్నది. 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనుషులు మాత్రమే అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతారు. ఎందుకనగా బుద్ధి ఊర్ధ్వముఖ చలనము చేసి వినయముతో గురువుగారి దగ్గర విషయాలను తెలుసుకుని పరమాత్మను తెలుసుకోవాలి. సద్బుద్ధితో ప్రవర్తించమని చెప్పడానికి నిలువుగా పెరిగే అవకాశము భగవంతుడు మనకి ఇచ్చాడు. నిలువుగా పెరగడము అహంకారమునకు కారణమైతే అవతల వారు ఎంత గొప్పవారైనా అది పరిగణలోనికి రాదు. అహంకారము పతనానికి అత్యంత తేలిక మార్గము. ఏ సాధన చేయవలసిన అవసరం లేకుండా అహంకారము తొందరగా పుష్కలముగా లభిస్తుంది. అహంకారం తొలగించుకోవడానికి పెద్దలు నేర్పిన మంచి మార్గం నమస్కారము. పెద్దల దగ్గర ఆర్తితో నమస్కారం చేస్తే నేల మీద పడి చేస్తారు. అప్పుడు వారికి కృష్ణ భాగం కనబడుతూ ఉండగా నమస్కారం చేయడం దోషం కాదా అంటే కాదు. ఇంతకాలము నేను విషసుఖములను అన్నింటినీ అనుభవిస్తూ వాటిపై లాగబడి నా అంతవాడిని నేనన్న అహంకారమునకు కారణమై ఇంద్రియములను, మనస్సుని, బుద్ధిని, అహంకారమును నీ పాదముల దగ్గర న్యాసము చేస్తున్నాను. నేను భద్రముగా ఉండడానికి మీ ముందు పడిపోయాను. మీరు నన్ను పైకి లేవనెత్తండి. ఇంకా పడను. ఎంత కింద పడబట్టి ఇన్ని జన్మలు ఎత్తవలసి వచ్చింది. ఇంకా పడిపోకుండా నిలబెట్టడము మీ కర్తవ్యము అని చెప్పి పడిపోతా. పెద్ద గురువులకి మళ్ళీ దేవుడే కదా అందరికీ పెద్ద ఆది గురువు. అందరూ చూసావా, మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేస్తామన్నమాట, నేల మీద పడి నమస్కారాలు చేస్తారు. ఆడవాళ్ళైతే అర్ధ సాష్టాంగ నమస్కారం, అంటే మనం కాళ్ళు చేతులు భూమిని తగిలించి దండం పెట్టుకుంటే సరిపోయింది. మన బాడీ పార్ట్స్ భూమిని తగలకూడదు, అది శాస్త్రం అన్నమాట. అలా పడితే
అలా పడి నమస్కారం చేయడం వల్ల మనం ఏం చెప్తున్నాం, నా బుద్ధిని జ్ఞానాన్ని, నిలువుగా ఉన్న వాళ్ళు అడ్డంగా పడి నమస్కారం చేయడం వల్ల మనలో ఉన్న అహంకారాలన్నిటినీ నేను నీ పాదాల దగ్గర వదిలేస్తున్నాను. అహంకారాన్ని ఇంకా ఏమేమి చెప్పారు దీనిలో, ఇంద్రియాలు అయితే మనసు, బుద్ధి, అహంకారాలు ఏమైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చే వాటి చెడునంతా నీ దగ్గర వదిలేస్తున్నాను. ఎన్ని జన్మల నుంచి ఉన్నానో ఇలా ఉన్నానో తెలియదు, కానీ ఇంకా జన్మ ఎత్తకుండా ఏ జన్మలో లేకుండా ఇంకా జన్మ ఎత్తే అవసరం లేకుండా నువ్వే నన్ను నిలబెట్టాలి, మంచిగా జ్ఞానాన్ని నేర్పించాలి అని గురువు దగ్గర ముందు సాష్టాంగపడి నమస్కారం చేస్తామన్నమాట. నమస్కారం పెట్టుకోవడము కర్తవ్యమునకు గుర్తు. నిలబడ్డవారు వంగి నేనున్నాను, నిన్ను కాపాడుతాను అని హామీ ఇచ్చినట్లు కింద పడ్డ వారిని పైకి లేవనెత్తాలి. 2 చేతులు జోడించి తల వంచి నమస్కారం పెట్టడం అంటే తల ఇంతకుముందు ఎన్నో అక్కర్లేని ఆలోచనలు చేసింది. ఇక ముందు చేయకూడని పనులు చేయకుండా, రాకూడని ఆలోచన బుద్ధిలోకి రాకుండా మీరు నన్ను అనుగ్రహించాలి. మీ బోధ చేత సత్కర్మాచరణలు చేసి సమృద్ధి కలిగి నేను తరించాలని మాటలతో చెప్పకుండా వినయమును ప్రదర్శించడము. ఒక్క మనుష్యుడు మాత్రమే చేయవలసిన సర్వోత్కృష్టమైన విషయము నమస్కారము. తెలియచెప్పే తేలిక మార్గమైన భంగిమ నమస్కారము. నమస్కారం చేశారు అంటే ఇంతకన్నా మీకు నేను ఉపకారం చేయలేను. ఎందుకనగా మీరు నాకు మళ్ళీ జన్మ లేకుండా ఉండే జ్ఞానం ఉపదేశం చేస్తున్నారు. ఉత్తరోత్తర జన్మల్లో ఇంతకన్నా వైభవేతమైన పుణ్యమును నాలో ఉన్న జీవుడికి కట్టబెట్టడానికి కావలసిన బుద్ధి ప్రచోదనము, అవసరమైన జ్ఞానమును బోధ చేస్తున్నారు. ఇంత చేస్తున్నా మీకు ఏ ఉపకారము చేయలేను కాబట్టి చేయగలిగినది నమస్కారం ఒక్కటే. మనం ఎలా అయితే ఇప్పుడు నమస్కారం చేసి గురువు ముందు, దేవుడి ముందు అలా సాష్టాంగ నమస్కారం చేసి అహంకారాన్ని తగ్గించుకుంటామో, అలాగే అలా నిలబడి ఉన్న వాళ్ళే పెద్దవాళ్ళ దగ్గర వంగి నమస్కారం చేస్తాం కదా. దీన స్థితిలో ఉన్న వాళ్ళు వచ్చి కొంచెం ఎక్కువ పెద్ద స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి అడుగుతున్నప్పుడు నమస్కారం పెట్టేస్తారు కాళ్ళకి. అలాగే ఉన్న ఇబ్బందిని బట్టి అలా చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, 2 చేతులతో పట్టుకుని నేనున్నా, నీకు అండగా నిలబడతాను అనే హామీ నిలబడి ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వాలి. అలా మన ముందు కాళ్ళ మీద పడిపోతుంది. అందుకే ఇంటికి వచ్చి అది అంత ఇదిగా అడుగుతున్నారు కదా చెయ్యి, లేకపోతే తప్పు తెలుసుకున్నారు కదా, తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరారు కాబట్టి ఇప్పుడైనా క్షమించి మన్నించండి అనే అవకాశం ఇవ్వండి, ఇంకోసారి ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. మన ఇళ్ళల్లో కూడా చాలా చాలా సందర్భాలు జరుగుతూ ఉంటాయి. అదేనమాట, తప్పుని తెలుసుకున్నాం అని చెప్పడానికి నమస్కారం అనేది చాలా మంచిగా చెప్పిద్ది అనమాట. ఒక్క నమస్కారంతో అన్ని అర్థాలు ఉన్నాయి. పెద్దవాళ్ళ ముందు ఉంచినప్పుడు అలా పెట్టాలి మీకు. నెక్స్ట్ ఏంటి, దేవుడి దగ్గర చేసే ఆ నమస్కారానికి వచ్చే ఫలితం ఏంటంటే ఇంకా ఎన్ని జన్మలనేది మనిషి అనుబంధాన్ని రిలేటెడ్ అయి ఉంటుంది కాబట్టి ఆ కర్మలన్నీ లేకుండా తొలగించేసి ఈ జన్మలోనే మంచి బుద్ధిని ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి మనం దేవుళ్ళలో ఐక్యమైపోయే శక్తిని ఇవ్వాలని చెప్పి ఆయనకి పెట్టే నమస్కారం అన్నమాట. దేవుడు మనకి అలాంటి బుద్ధిని ఇస్తాడని నమ్మి మనం చేయగలిగేది ఏంటంటే ఒక్క నమస్కారం. అందుకే దేవుడి దండం పెట్టుకోండి అని చెప్తూ ఉంటాము ప్రతిరోజు. అదనమాట, నాది కాదు అని చెప్పడం నమః. ఇంతకాలము నాది నేను అన్నాను, కానీ నీది అని అనగలగడము వినయమునకు పరాకాష్ట నమస్కారము. లోకంలో ఏ ప్రాణి నమస్కారం చేయలేదు, చేయగలిగినది మనుష్యుడు ఒక్కడే. ఒకవేళ చేసినా ఈ భావంతో నమస్కారం చేయడం సాధ్యం కాదు కదా. ఒక్కొక్కసారి పండగల సీజన్లో గంగిరెద్దులు వచ్చినప్పుడు నమస్కారం చేయమని వాళ్ళు గంగిరెద్దుల వాళ్ళు అప్పుడు వచ్చే ఎద్దుకి దండం పెట్టమని చెప్పితే అవి వంగుతాయి, ఒక కాలు కింద వంగి నమస్కారం చేస్తాయి. గుర్తుందా? ఏనుగులు కూడా దేవుడి దగ్గర చేస్తాయి కొన్ని చోట్ల. వస్తారు ఎప్పుడైనా, అవి చేపిస్తారు. కానీ ఇంత వినయం అంత భావన రాదు అవి చేసినా కూడా. అది మనుషులు మాత్రమే ఆ భావంతో చేయగలం అనమాట నమస్కారం అనేది. శాస్త్రము తల్లిదండ్రుల దగ్గరకు వెళితే నమస్కారము మాత్రమే చేయమన్నది. తల్లిదండ్రులు ఏమీ అడగవలసిన అవసరం లేకుండా వారి నెత్తురు నీరుగా మార్చి సంపాదించినది బిడ్డలకే ఇస్తారు. ప్రతి ఊపిరిలో బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు. అందువలన వాళ్ళకి ఒక్క నమస్కారం చేయాలి. భగవంతుడు త్రిగుణాత్మకముగా ఉంటాడు కనుక 3 సార్లు నమస్కారం చేయాలి. సన్యాసుల దగ్గరకు వెళితే 4 సార్లు 4 మాటలు నారాయణ నామంతో నమస్కారం చేయాలి. జ్ఞానము ఉపదేశించి మోక్ష
మోక్షముకు కారణమవుతారు కనుక వారిని ఏమీ అడగరాదు. నమస్కారం ఎలా చేయాలి అన్నది మనకు చెప్పారు. నమస్కారం అన్నది చిత్తశుద్ధికి కారణహేతువు. నమస్కారం పెట్టడం ఈ దేశంలో అంతర్లీనమైన సిద్ధాంతము. పెద్దలు, తల్లిదండ్రులు, పూజనీయమైన ఏ వస్తువు కనబడినా 2 చేతులు జోడించి నమస్కారం చేయడం ఎంతో అద్భుతం. మనిషి జన్మలోకి వచ్చినందుకు చేయగలిగిన గొప్ప విషయాల్లో ఇది ఒకటి. ఆదిలక్ష్మియే రుక్మిణీదేవిగా వచ్చింది. అయినా గురువుకి నేను ప్రత్యుపకారం చేయలేను, అందుకని అంజలి ఘటించదా అన్నది. నమస్కారం వైభవం తెలుసుకున్న నాడు మనిషిగా బ్రతకడానికి, కీర్తిమంతుడు కావడానికి కారణమవుతున్నది. పుట్టుకకి కారణమైన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే ఒకే ఒక్క నమస్కారం చేస్తే చాలు. వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన మీరు 2 చేతులు ఎక్కి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తే చాలు. అదే దేవుడి దగ్గరికి వెళ్తే మాత్రం త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపంలో ఉంటాడు. బ్రహ్మ సృష్టికి కారణమైతే విష్ణుమూర్తి స్థితికి కారణమవుతాడు. మళ్ళీ శివయ్య తండ్రి ప్రళయానికి మొత్తం మళ్ళీ ముగించి మళ్ళీ సృష్టి మొదలైద్ది అనమాట. మతం బ్రతకడానికి కారణమైన వాడు విష్ణువు, సృష్టి అసలు పుట్టడానికి కారణమైన వాళ్ళు బ్రహ్మ, మళ్ళీ అంతం కలిసిపోయేదేమో శివుల్లో. అలా అనమాట. త్రిగుణాత్మక రూపంగా ఉంటాడు కాబట్టి 3 నమస్కారాలు చేయండి. ప్రదక్షిణ చేసినప్పుడు 3 సార్లు చేయండి, 3 సార్లు చేయండి. ప్రదక్షిణ అంటే దక్షిణం వైపుగా తిరుగుతాం అనమాట. దేవుడి చుట్టూ తిరుగుతున్నాం అని భావించి 3 సార్లు చేస్తాం కదా, అది. అందుకని దేవుడి దగ్గరికి వెళ్తే 3 సార్లు చేయాలి. సన్యాసులు అంటే ఇప్పుడు పీఠాధిపతులు వీళ్ళు ఉంటారు చూడండి, కాషాయం కట్టుకుని ఉంటారే, వాళ్ళ దగ్గరికి వెళ్తే నారాయణ స్వరూపంగా భావించి నారాయణ నామంతో, విష్ణుమూర్తి నామంతో 4 టైమ్స్ నమస్కారం అని 4 సార్లు నమస్కారం చేయాలంట. మన దేశం యొక్క గొప్ప సంస్కారం ఇక్కడ మాత్రమే ఉండింది. కరోనా టైంలో కూడా అందరూ షేక్ హ్యాండ్స్ నాట్ అలౌడ్ అని చెప్పి నమస్కారమే మన సంస్కారం అని మొదలుపెట్టారు చూసారా. షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం వల్ల వైరస్లు స్ప్రెడ్ అవుతున్నాయని ఓన్లీ నమస్కారాలు పెట్టారు. అది మన దేశం మనకి నేర్పించిన గొప్ప సంస్కారం. అది మనం ఏది చేసినా దాని వెనకాల ఒక అర్థం, పరమార్థం ఉండిద్ది. మనం అది తెలుసుకునే ప్రయత్నం తెలుసుకుని ఆచరించాలి. ఇంకా నమస్కారం యొక్క సంస్కారం గురించి తెలుసుకున్నాం కదా, మీరు కూడా ఆ భావనని మనసులో పెట్టుకుని ఫస్ట్ తల్లిదండ్రుల్ని నమస్కారం యొక్క సంస్కారం, అదే గొప్పతనం. ఓకే, తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఫస్ట్ ఇంట్లో పెద్దలను గౌరవించండి. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య ఉంటారు కదా, మీకన్నా పెద్ద ఒక గంట పెద్దయినా, ఒక రోజు పెద్దయినా వాళ్ళని కూడా పెద్దోళ్ళే కాబట్టి వాళ్ళని కూడా గౌరవించండి. ముందు నమస్కారాలు పెట్టండి. చిన్నపిల్లల్ని గౌరవించండి. వాళ్ళకి నమస్కారం పెట్టడం అసలు చిన్నోళ్ళు కాబట్టి వాళ్ళ పట్ల ఆదరణ భావం కలిగి ఉండాలి. స్కూల్లో టీచర్స్ దగ్గర మాత్రం ప్రతి ఒక్కళ్ళు మీకు నచ్చినా నచ్చకపోయినా మీ టీచర్స్ని రెస్పెక్ట్ చేయాలి. 2 చేతులు పెట్టి నమస్కారం చేయాలి. ఇలా ఎత్తి హాయ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం చెప్పకూడదు. నమస్కారం మేడం చెప్పినా గుడ్ మార్నింగ్ మేడం కూడా 2 చేతులతో జోడించి అట్లా చెప్పాలి. అది సంస్కారం అన్నమాట. మంచి అలవాట్లు నేర్చుకోండి. ఈ రోజుతో 5వ వాక్యం కంప్లీట్. రేపు మళ్ళీ ఇంకోటి నేర్చుకుందాం.